హాయ్ హలో డిఎస్సి వినర్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ కోసం ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో వచ్చిన సోషల్ బిట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ బిట్లోనికి వెళ్దాము. ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి అండి డైరెక్ట్గా చెప్తాను. సెప్టెంబర్ 16, ఇక్కడ జూన్ 5, మార్చి 21, ఏప్రిల్ 22 కూడా ఉంది. జూన్ 5 వచ్చేసరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మార్చి 21 వచ్చేసరికి అంతర్జాతీయ అడవి దినోత్సవం, ఏప్రిల్ 22 వచ్చేసరికి ప్రపంచ దరిద్ర దినోత్సవం మరియు అంతర్జాతీయ భూమి మాతృ దినోత్సవం అండి. సో ఇవి కూడా తెలుసుకుంటే నెక్స్ట్ ఈ బిట్ వస్తే మీరు ఒకేసారి డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారని ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ బిట్లోనికి వెళ్దాం. గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం అని అడుగుతున్నారండి. సంవత్సరం వచ్చేసరికి 2006. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవటం మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటంలో సమతుల్యతను పాటించుటయే అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి వనరుల పరిరక్షణ, పునరుత్పాదన వనరులు, సుస్థిర అభివృద్ధి, వనరుల అభివృద్ధి అండి. వీటికి ఆన్సర్ వచ్చేసరికి సుస్థిర అభివృద్ధి, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ్గా పిలువబడే నది పేరు అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి గంగా, సింధు, యమున, బ్రహ్మపుత్ర అండి. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణి నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి అంటున్నారండి. ఇనుపేతర ఖనిజం అంటే అందులో ఇనుము ఉపయోగించరు, ఇనుము ఉండదని అర్థము. సో సీసము, మాంగనీసు, క్రోమైటు, ఇనుప ధాతువు అండి. సో ఆన్సర్ వచ్చేసరికి సీసంలో వచ్చేసరికి ఇనుము ఉండదు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి 3 గంటలు, 2 గంటలు, గంట, 2.2 గంటలండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2, 2 గంటలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, ఉత్తర సముద్రం అండి. ఈ వీటికి ఆన్సర్ వచ్చేసరికి మధ్యధరా సముద్రం, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఊటీ, చింతపల్లి, దొడబెట్ట, గూడలూరు అండి. ఆన్సర్ వచ్చేసరికి గూడలూరు, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తు ఏంటి అని అడుగుతున్నారు, కనుక్కోండి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఓవర్టేకింగ్ నిషేధం, ప్రజా టెలిఫోన్, ఇరుకైన వంతెన, రైల్వే క్రాసింగ్ అండి. సో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తు వచ్చేసరికి ఓవర్టేకింగ్ నిషేధం, ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణి నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి అని అడుగుతున్నారండి. సో క్రెడిట్ కార్డు, డ్రాఫ్ట్, డెబిట్ కార్డు, మొబైల్ వ్యాలెట్స్ అండి. సో భౌతిక చెల్లింపు వచ్చేసరికి డ్రాఫ్ట్, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రాథమిక కార్యకలాపాలు, సమాచార సాంకేతికత, ద్వితీయ కార్యకలాపాలు, తృతీయ కార్యకలాపాలండి. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా ఏం మారుస్తాయి అంటే ద్వితీయ కార్యకలాపాలు మారుస్తాయి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఒక దేశంలో వ్యవసాయాన్ని, విస్థాపన వ్యవసాయాన్ని రోకా అంటారు. ఆ దేశం ఏంటో చెప్పాలి. ఆప్షన్స్ వచ్చేసరికి భారతదేశం, మెక్సికో, మలేషియా, బ్రెజిల్ అండి. బ్రెజిల్ దేశంలో విస్థాపన వ్యవసాయాన్ని రోకో అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి
1947లో భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 12%. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు 12%. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి 1980, 1985, 1992, 2015. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1985లో భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. 1985. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆది మానవులు నివసించిన భీంబెట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారండి. ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. ఆప్షన్ నెంబర్ 3. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవటానికి సిఫార్సు చేయబడిన కిలో క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాలంటే పల్లెటూరుల్లో ఒక వ్యక్తి ఒక రోజుకి ఎన్నో కిలో క్యాలరీల ఆహారం తీసుకోవాలని అడుగుతున్నారండి. 1850, 2000, 2100, 2400. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. 2400 కిలో క్యాలరీలు తీసుకోవాలి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనిని నిరోధించడమే చిట్కో ఉద్యమం యొక్క లక్ష్యం. నిరోధించడం అంటే ఆపటం అండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి పురుగు మందుల పిచికారి, చెట్లను నరకడం, ఆనకట్ట నిర్మాణం, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అండి. సో చిట్కో ఉద్యమం లక్ష్యం ఏంటి అంటే చెట్లను నరకకుండా ఉండటం అండి, నిరోధించడం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ చూద్దాము. సో భారతీయ బహుళ జాతి సంస్థ కానిది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 3 వచ్చేసరికి బహుళ జాతి సంస్థలు, ఒకటి కాదు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ర్యాన్ బ్యాక్సీ, నెస్లే. సో ఇక్కడ నెస్లే వచ్చేసరికి బహుళ జాతి సంస్థ కాదు. సో ఈ బిట్కి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ చూద్దాము. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం. రసాయనిక ఎరువులు ఏ రాష్ట్రం అత్యధికంగా ఉపయోగిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహారు. రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉపయోగించేది పంజాబ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. ఎవరి సహాయంతో రాజు కాగలిగాడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అశోకుడు, బిందుసారుడు, కౌటిల్యుడు, మహాపద్మనందుడు. సో కౌటిల్యుడు సహాయంతో చంద్రగుప్తుడు మగధ రాజ్యానికి రాజు అయ్యాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అచ్యుతరాయలు, 2వ దేవరాయలు, నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. సంగమ రాజవంశంలో గొప్పవాడు వచ్చేసరికి 2వ దేవరాయలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి వెలి పొలం, మెట్ట పొలం, రాచ పొలం, తోట పొలం. సో నీటి వసతి కలిగిన పొలాన్ని వెలి పొలం అంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్, విలియం పిట్ మరియు అలీవర్దీ ఖాన్, రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ కాసిం, రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. 1957 ప్లాసీ యుద్ధం వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా మధ్య జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి కారన్ వాలిస్, కర్జన్, కానింగ్, డల్ హౌసీ. సో కానింగ్ వచ్చేసరికి బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజుల్లో చివరి వాడని ప్రకటించారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి
ప్రాచ్యవాదులు, మున్షి, తత్వవేత్తలు, సిద్ధాంతకర్తలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రాచ్యవాదులు, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది ఎవరు అని అడుగుతున్నారు. రాబర్ట్ ఓవెన్, కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, లూయిస్ బ్లాంక్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి లూయిస్ బ్లాంక్, ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జర్మన్ నిపుణుడైన డైడ్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 1856, 1872, 1864, 1868. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1864, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విప్లవంలోని ఆదర్శాలను USSRలో ఎలా నీరు కార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల యానిమల్ ఫామ్ను రచించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి జార్జ్ ఆర్వెల్, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. బిట్ వచ్చేసరికి సన్ ఎట్ సెన్ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 3 సిద్ధాంతాలు, 5 సిద్ధాంతాలు, నూతన ప్రజాస్వామ్యం, 3 ఎత్తుగడలు. ఆన్సర్ వచ్చేసరికి 3 సిద్ధాంతాలు, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు అని అడుగుతున్నారు. సో 3 సభ్యులు అవుతారు, 1 కాదు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫజల్ ఆలీ, KM పనిక్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, హృదయనాథ్ కుంజు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కాదు ఈయన. ఫజల్ అలీ, KM పనిక్కర్, హృదయనాథ్ కుంజు వచ్చేసరికి సభ్యులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.